కృతజ్ఞ భావంతో ప్రార్థన ఏర్పరచుకున్న ఈశ్వర గారికి దేవుడు నిండుగా తోడుగా ఉండుగాక. ఆమె మాటను గౌరవించి వచ్చిన మీ అందరిని కూడా ప్రభు ఆస్వాదించునుగాక. చక్కగా కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం విందాం. ఎప్పుడు కూడా దేవుడి మాటలు హృదయపూర్తిగా వినాలి. మనసు పెట్టి మనం వంట చేయకపోతే అనుకున్న రుచి రాదు. మనసు పెట్టి డ్రైవింగ్ చేయకపోతే అనుకున్న గమ్యానికి చారం. పవిత్రమైన దేవుడు మాటలు కూడా హృదయపూర్తిగా మనం విన్న దినాన్న దేవుడి వాక్యంలో ఉన్న శక్తి మనకు దీవెనకరంగా మార్చు. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి జీవిత యాత్రలో అనేకమైన ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. ఆపద దినాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక ఆపద వెంటాడుతున్న పరిస్థితులు కనబడుతున్నప్పుడు, మనిషి జీవితంలో ఆపద వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎవరి సహాయం కోరాలనేది మనం తెలుసుకునే వ్యక్తులుగా మారితే ఆ ఆపద కాలంలోంచి బయటకు వచ్చే అవకాశాన్ని మనం కలిగి ఉంటాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో కూడా మాటను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 46 మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలు, దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఆపదల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నమ్ముకోవలసింది మనుషులు కాదు, కానీ ఆపద కాలములో మనకు సహాయం కలిగిన దేవుని మనం నమ్మాలి అని పరిశుద్ధ గ్రంథములో దేవుడి వాక్యం మాట్లాడుతుంది. దైవజనమ, మనిషిగా మన జీవితంలో వస్తున్న ఆపద కాలములో మనుషులను మనం సహాయం చేసేవారికి అనుకొని పరిగెత్తినంత కాలం మన పరిగెత్తిన అనుకున్న ఫలితాన్ని మనం చూడలేం. ఈరోజు యేసుడు సాక్ష్యాన్ని వింటే, నా బిడ్డకు ఆపద వచ్చింది, శ్రమల వంటి పరిస్థితి వచ్చింది, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు కొండంత దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన నేను మనుషుల సహాయం కోసం తాళు కోసం పరిగెత్తి నా చేతిలో నా బిడ్డను ఏం చేసుకున్నాను, పోగొట్టుకుందని చెప్పి ఏడుతుంది. నా జీవితం కూడా ముగించబడాలి, కానీ నాకు ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, నా కూతురు చేసిన తప్పు నేను చేయకుండా దేవుణ్ణి ఆశ్రయించి నమ్ముకున్నాను, బ్రతికి బట్ట కట్టాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంలో ఆపద వస్తున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి సహాయం కోరాలనేది ప్రతి మనిషి కూడా తెలుసుకునేవాడిగా మారితే, దైవజనమ, బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, యేసు ఒక్కడే ఆపద కాలంలో సహాయం చేయగలిగిన దేవుడు. మన జీవితాల్లో ఆపదలు వస్తూ ఉంటే, కష్టాలు వస్తూ ఉంటే, ప్రమాదం వంటి పరిస్థితులు వస్తూ ఉంటే, నాలుగు దిక్కులు మూసుకున్న పరిస్థితులు కనబడుతూ ఉంటే, అటువంటి ఆపద కాలంలో యేసు సహాయాన్ని కోరే వ్యక్తులు మనం మారాలి. దేవుడు సహాయాన్ని అర్జించే వ్యక్తులుగా మారాలి. ఏ మనుషులైతే ఆపద కాలంలో దేవుడి వద్దకెళ్ళి దేవుడు సహాయాన్ని కోరే వ్యక్తులుగా ఉంటారో, ఈ రాత్రి కాలమందు దేవుడిస్తున్న మాట, ఆపద కాలమందు సహాయం చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా భక్తి కలిగిన జీవితంలో కలిగి ఉంటే ఆపద రాగానే మనుషుల వద్ద పరిగెత్తాం. నిజముగా దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, దేవుడంటే విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, ప్రార్థన జీవితం అనుభూతి కలిగిన వ్యక్తివైతే, బ్రతుకులో ఒక ఆపద వచ్చినప్పుడు, ఓ కష్టం వచ్చినప్పుడు మొదటిగా నువ్వు పరిగెత్తే స్థలము చుట్టాలు ఇల్లు కాదు, బంధువులు ఇల్లు కాదు, స్నేహితులు వీళ్ళు కాదు, లోక బంధువులు కాదు, కానీ ఏ దేవునైతే నువ్వు బలంగా నమ్ముతావో, భక్తి కలిగిన వాడు ఆపద రాగానే మొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడిగా మారుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడికి పరిగెత్తినా సహాయం రాకపోవచ్చు, ఆపదలోంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవచ్చేమో, కానీ దేవుడి వద్దకు వెళ్ళిన ప్రతి జీవితాలు కూడా ఆపద కాలం రక్షించబడతాయి అనేది సత్యం. మన జీవితాల్లో ఉన్న ఆపదలోంచి బయటపడాలంటే, కష్టకాలంలోంచి బయటకు వచ్చే వ్యక్తులుగా మారాలంటే,
ఆపద దినముల్లోంచి జయించే వ్యక్తులుగా మారాలి అంటే పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది, ఆపద కాలములో ప్రతి మనిషి కూడా దేవుడి సహాయం కోరాలి. ఈ లోకములో 2 రకాల భక్తులు ఉంటారు. ఒకటి క్రీస్తు నమ్ముకున్న భక్తులు, మరొక లోకంలో భక్తులు. క్రీస్తు నమ్ముతున్న ప్రతి భక్తుడు కూడా కష్టం రాగానే యేసు వద్దకు వెళ్ళి ఆశ్రయించే మనసు తెచ్చుకోవాలి. దేవుని బట్టే సహాయానికి వస్తే నమ్మాలి. నీ జీవితం 4 దిక్కులు ముయ్యబడుతున్నా, ఆపలు తరుము కొడుతున్నా, భయం వంటి పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడి వద్దకెళ్ళి ఆయన సహాయం అని కోరిన ఎడల దేవుడు అంటున్నాడు, నేను మాత్రం ఏం చేయగలట, నీకు సహాయం అందించగలను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తన జీవితంలో కూడా దైవజనమ బ్రతుకు నశించిపోయే పరిస్థితుల్లో, మంచం లేగలేని పరిస్థితుల్లో, దీనత్వం వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ కూడా జీవితంలో దేవుణ్ణి సహాయం కోరడం ప్రారంభించింది. దేవుడు సహాయం కోరిన ఆమె జీవితం మనం చూడగలుగుతున్నాం. దానికి కారణం దేవుడు సహాయం కోరిన ఏ జీవితాలైనా దేవుడి చేత వెలిగించబడతాయి, దేవుడి చేతకు మార్పు చెందుతారు, దేవుడి చేత ఆ బలహీనతలో విడిపించబడతారు, దేవుడి చేత ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. దేవుడు సహాయం చేసేవాడిగా మన జీవితంలో మారుతూ ఉన్నప్పుడు ఆ దేవుని మనం ఏమవుతాం అంటే అద్భుతమైన మేలు చూస్తాం. దేవుడి స్తోత్రం. ఇదే ప్రాంతంలో చావు బతుకుల మధ్య ఒక చేతబడుతో చివరి స్టేజ్లో వచ్చి అక్కడికి ఆమె ఎక్కడ ఉంది, లక్ష్మి పేరు. చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళిపోయి మనలో లేదా బిడ్డ, గొల్లు మన ఏడుస్తూ ఉన్న చుట్టూ మోగి చివరి స్టేజ్. ఆ రోజు రాకపోతే దేవుడు ఈ పాట మన మధ్య ఉండదు. ఆ రోజు వారు ఫోన్ చేసి అడిగారు, అయ్యా నా కుమార్తె లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది, దయచేసి దేవుడు మాకు సహాయం చేయాలని వారు ఫోన్ చేసినప్పుడు దేవుడు ఇక్కడ వచ్చారు. ఒకే మాట, నేను విడిపిస్తున్నాను, భయపడొద్దు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సహాయం వారు కోరినప్పుడు దైవజనమ ఆ బలహీనతల్లోంచి, చేతబల్లోంచి దేవుడు విడిపించి సజీవురాలుగా ఉన్నట్లుగా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైన దైవజనమ, ఆపద కలగగానే మనుషులు ఎత్తుక్కుంటున్నావా? కష్టం రాగానే మనుషులు ఎత్తుక్కుంటున్నావా? బాధ వంటి పరిస్థితి రాగానే మనుషుల వద్ద ఎత్తుక్కుంటున్నావా? అయితే జీవితకాలం అంతా నువ్వు వెతుకుతున్నా నీకున్న బాధల్లో, నీకున్న కష్టంలోంచి బయటికి రావు. కానీ దేవుడి సహాయం మనం కోరాలి. దేవుడి సహాయం మన ఆపద కాలంలో కోరుకున్నప్పుడు, దేవుడి సహాయం ఇబ్బందుల్లో మనం కోరుకున్నప్పుడు, కష్టాల వంటి పరిస్థితుల్లో దేవుడి సహాయం మనం కోరే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఈ రాత్రి కాలము దేవుడిస్తున్న మాట, ఆపద కాలములో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి సహాయం కోరే వ్యక్తులుగా ఉండాలి. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఆపద రాగానే లోకంలో మనుషుల వద్ద వెతుక్కుంటూ ఉంటారు, తాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు, సిద్ధాంతాలు వెతుక్కుంటూ ఉంటారు. అందుకే వారి జీవితాలు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు. ఒక భక్తి కలిగిన వారి జీవితంలో ఆపద రాగానే వెతకవలసింది లోకంలో ఉన్న వాటిని కాదు. భక్తి కలిగిన వాడి జీవితం వెతకవలసింది దేవుడి సహాయాన్ని. నువ్వు భక్తి కలిగి క్రీస్తు నమ్ముకున్న వ్యక్తివైతే బ్రతుకులో ఆపద వచ్చిందా, బ్రతుకులో కష్టం వచ్చిందా, మార్గాలు ముయ్యబడి ఒక పరిస్థితి తారుమారుగా ఉందా, అయితే దేవుడు వాక్యం అంటుంది నువ్వు వెతకవలసింది లోకంలో ఉన్న సిద్ధాంతులు కాదు, లోకంలో ఉన్న తాళ్ళు కాదు, లోకంలో ఉన్న వారిని కాదు, కానీ ఎవరిని ఎతికితే నీ ఆపదలో బయటకు వస్తావో ఆ యేసుని మనం వెతకాలి. దేవుడు స్తోత్రం. ఆపద కాలములో క్రైస్తవుడా దేవుడునే వెతకాలి. ఆపద కాలములో క్రైస్తవుడా దేవుడునే వెతకాలి. దేవుడునే వెతికిన సమయాన, దేవుడునే వెతికిన సమయాన దేవాది దేవుడు తోడు వస్తాడు, దేవాది దేవుడు తోడు వస్తాడు, దేవాది దేవుడు తోడు వస్తాడు, దేవాది దేవుడు తోడు వస్తాడు. హల్లెలూయా.
కీర్తన గ్రంథం 108వ అధ్యాయము, కీర్తన 108వ అధ్యాయము 12వ వచనములో ఒక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. మనుషుల సహాయ వ్యర్థము, శత్రువులు జయించుటకు చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే భక్తి కలిగిన ఎప్పుడూ కూడా మనుషుల సహాయం కోరే వ్యక్తిగా ఉండవు. దావీదు పలుకుతున్న మాట మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థనా జీవితం కలిగిన వారి జీవితంలో ఒక ఆపద వచ్చింది. కష్టాల వంటి పరిస్థితులు దావీదు జీవితంలో ప్రారంభించబడ్డాయి. 4 దిక్కులు కూడా ముయ్యబడిన పరిస్థితి దావీదు బతుకులో కనబడుతూ ఉంది. ఆపద దావీదు జీవితంలో వెంటాడుతూ ఉంది. ఒక పక్క అన్ని మార్గాలు ముయ్యపడి ఉన్నాయి, మరో పక్క కష్టాల వంటి కొలిమి వెంటాడుతుంది, మరో పక్క కన్న బిడ్డ ద్వారా ఆపద తరుముతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు జీవితం గమనిస్తూ ఉంటే దైవజనమా, ఆయన మనసును మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడి సహాయాన్ని కోరుతున్న వ్యక్తిగా బైబిల్లో కనబడుతున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, మనుషుల సహాయ వ్యర్థము, శత్రువులు జయించుటకు తండ్రి నీవు మాకు సహాయము చెయ్యము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దావీదు దేవుడు సహాయాన్ని కోరి ఆ పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఎన్ని ఆపదలైతే దావీదు జీవితంలో వచ్చాయో, ఎన్ని శ్రమలైతే దావీదు జీవితంలో వచ్చాయో, ఎన్ని కష్టాలు దావీదు జీవితంలో వచ్చాయో, దేవుడు సహాయం కోరిన దావీదు జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే ప్రతి ఆపదలోంచి కూడా దేవుడు ద్వారా రక్షించబడ్డాడు. ప్రతి కష్టములోంచి కూడా దేవుడు ద్వారా రక్షించబడ్డాడు. ప్రతి ప్రమాదంలో కూడా దేవుడు సహాయం ద్వారా తప్పించబడ్డాడు. నా ప్రియమైన దైవజనమా, దావీదు దేవుడి సహాయం కోరినప్పుడు ఎన్నో ప్రమాదాలోంచి బయటకు వచ్చాడు, ఎన్నో ఆటంకాల్లోంచి బయటకు వచ్చాడు, ఎన్నో శ్రమలోంచి బయటకు వచ్చి దేవుడి సహాయాన్ని బట్టి మరలా రాజుగా నిలబడే మహాభాగ్యాన్ని దేవుని బట్టి మరలా దావీదు పొందుకున్నాడు. దేవుడి స్తోత్రం. అందుకే రాత్రికాలమందు మనం ఆపద కాలంలో వచ్చినప్పుడు మనం దేవుడి సహాయాన్ని కోరే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు మనుషుల సహాయాన్ని కోరి మన పరిగెత్తినంత కాలం దైవజనమ జీవితంలో ఉన్న మరింత దుఃఖాలకు వెళ్ళిపోతాం, కానీ సహాయం పొందుకునే వ్యక్తులుగా మారం. ఆ తల్లి కూడా చెప్పిన మాట అన్నారు కదా, నా బిడ్డగా ఒంట్లో బాగోలే పరిస్థితులు లేనప్పుడు నా అన్నల ప్రజలు బట్టి, చుట్టాల ప్రజలు బట్టి నేను కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టించి చివరికి నా చేతులారా బిడ్డకు దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్న బిడ్డ సాక్ష్యం ఎత్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి కోణంలో ఉన్నావా? ఆపద రాగానే ఆడు గుర్తొస్తున్నాడా? ఆపద రాగానే సిద్ధాంత గుర్తొస్తున్నాడా? ఆపద రాగానే పెంటబోడు ఎవడాడు సాయి గుర్తొస్తున్నాడా? ఆపద రాగానే నెడదోల్లో వాడు గుర్తొస్తున్నాడా? ఆపద రాగానే కురులు గుర్తొస్తున్నాడా? మనుషుల జీవితాలు ఆపద కలగగానే మనుషులు చేసే ప్రయోగాలు నమ్ముకున్నారు, కానీ సృష్టిని సృష్టించిన దేవుడు నమ్ము ఉంటే బ్రతికి బట్ట కట్టేవారుగా మనం మారిపోతాం. దేవుడి స్తోత్రం. నీలాగా నాలాగా దావీదు కూడా ఆపద రాగానే మనుషుల్లో చచ్చూరుకునేవాడు. దేవుడు నమ్ముకున్నాడు కనుక, దేవుడు సహాయం కోరుకున్నాడు కనుక తన జీవితంలో వచ్చిన ప్రతి ఆపద నుంచి, ప్రతి కష్టములోంచి కూడా బయటకు వచ్చి సిరి సంపదలతో, దీవెనతో మరలా దావీదు జీవితం ఆనందంగా మారడానికి దేవుడి సహాయాన్ని అతను కోరి ఉన్నాడు. అందుకే దేవుడు వాక్యం మనుషుల సహాయం వ్యర్థం. దేవుడు వాక్యం అంటుంది, శత్రువును జయించుటకు మాకేం చేయాలంట? సహాయము చేయము తండ్రి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఆపద కాలములో మనం ఎవరి సహాయం కోరాలి అని అవగాహన తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటే భక్తి కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఆపద రాగానే వెతకవలసింది దేవుడి యొక్క సహాయం. దేవుడి యొక్క సహాయాన్ని కాకుండా భక్తి కలిగిన వాడు ఏ సహాయం కోరుతున్నా వాడి జీవితంలో ఎటువంటి మేలు చూసేవాడిగా ఉండడు. కాబట్టి దేవుడి సహాయాన్ని మనం కోరే వ్యక్తిగా ఉండాలి అంటే దేవుని వెతికే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వెతికే వ్యక్తులుగా ఉంటే దేవుడంటే భయభక్తులుగా మారాలి. ఎప్పుడైతే దేవుడు సహాయం మనం కోరుతామో దైవజనమా, ఆ పరమ తండ్రి సహాయం ద్వారా నీకున్న ఆపదలోంచి, నీకున్న కష్టములో నుంచి, నీకున్న ఇబ్బందుల్లో నుంచి, నీకున్న బలహీనతల్లో నుంచి, నీకున్న ఆటంకంలోంచి
ప్రతి ఒక్క దానిలోంచి కూడా సహాయం కోరే దేవుడు విడిపించగలిగిన సమర్థవంతుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడదగ్గ మనం వాక్యం చూసుకుందాం. ఇక్కడ యోబు గ్రంథం, దానికంటే ముందుగా యోబు గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 30:16. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. దేవుడి స్తోత్రం. యోబు జీవితం పరిశీలిస్తూ ఉంటే నా ఆత్మ నాలో కరిగిపోతుంది, ఆపద్దినములన్నీ పట్టి వెంటాడుతున్నాయని చెప్పి ఒక సాక్ష్యాన్ని మన మధ్య యోబు గారు పలుకుతూ ఉన్నాం. యోబు జీవితం పరిశీలిస్తూ ఉంటే దైవజనమ ఎన్నో కష్టాలు యోబు జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఒకే రోజు దైవజనమ కడుపున పుట్టిన 10 మంది బిడ్డలకు కూడా కోల్పోయిన కష్టం వచ్చింది. అదే రోజున ఆస్తి మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే రోజున పశుసంపద కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే రోజున ఒంటిలో ఉన్న ఆరోగ్యం అంతా కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చింది. చివరికి అదే రోజున కుటుంబంలో ఉండే ప్రేమనురాగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇలాగా అనేకమైన ఆపదలు యోబు జీవితాన్ని వెంటాడుతూ ఉన్నాయి, యోబు జీవితాన్ని తరుముతూ ఉన్నాయి. 4 దిక్కులు కూడా జీవితంలో మూతపడ్డాయి. ఆరోగ్య విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, మరి అనేక విషయాల్లో కూడా ఆపదల వంటి పరిస్థితుల బట్టి యోబు అంటున్నాడు, నన్ను వెంటాడుతున్న ఏంటయి ఆపదలు. దేవుడి స్తోత్రం. దైవజనమ ఇన్ని ఆపదల కాలములో యోబు గారి జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే ఎక్కడికి సిద్ధాంతం దగ్గరికి వెళ్ళాడమ్మా? ఎక్కడికైనా వెళ్ళి తాగడించుకోవాలా? కట్టించుకోనా? దేవుడి స్తోత్రం. ఆపదల వంటి వర్షాలు కురుగుతూ ఉంటే, ఆపదల వంటి పరిస్థితులు వెంటాడుతూ ఉంటే, ఆపదల వంటి దినములు వస్తూ ఉంటే, యోబు జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే ఆపదలు ఎన్నైనా కావచ్చు, అన్నిటి విడిపించి ఒక దేవుణ్ణి నమ్ముకున్నాను చెప్పి ఆయన సహాయాన్ని కోరి ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన ఆపదల వంటి పరిస్థితుల్లో యోబు గారు చేసిన విధానం మనం గమనిస్తూ ఉంటే, ఆపద కాలములో దేవుడు సహాయాన్ని కోరి ఆయన పాదాల వద్దకు వెళ్ళే వ్యక్తిగా యోబు గారు కనబడుతున్నారు. నా ప్రియమైన దైవజనమ, అన్ని ఆపదలు కలిగిన వాడి జీవితం ఎలా విడిపించబడింది, అన్ని కష్టాల్లో ఉన్న వాడి జీవితం ఎలా మరలా జయించగలిగాడు, అంత అనారోగ్యంతో ఉన్న అతని జీవితం ఎలా స్వస్థతగా మారింది అని మనం పరిశీలన చేయగలిగితే యోబు జీవితంలో దేవుణ్ణి సహాయాన్ని కోరాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుడు సహాయం కోరి ఆ పరిస్థితుల్లో దేవుడి వద్దకు వెళ్ళినప్పుడు తనకున్న రోగంలోంచి విడిపించబడ్డాడు, తనకున్న బాధల్లోంచి విడిపించబడ్డాడు, తిరిగి కోల్పోయి ఆస్తిని సంపాదించుకున్నాడు. యోబు జీవితం పరిశీలిస్తూ ఉంటే దేవుడి సహాయాన్ని కోరే వ్యక్తిగా ఉన్నాడు కనుక అతని జీవితం మరలా దేవుడి చేత దీవునికరంగా మార్చబడింది. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా ఆపద రాగానే చాలా మంది మనుషులు దేవుడు యొక్క దత్తకి వెళ్ళకుండా, దేవుడు సహాయం కోరకుండా, లోకంలో ఉన్న మనుషులు సహాయం కోరుకొని పరిగెత్తి ఉన్నవంతా కూడా పోగొట్టుకొని నష్టాలు పోయేవారు చాలా మంది లోకంలో కనబడుతున్నారు. ఇలాగే దైవజన్మ ఒక ఆవిడ కైకురు చర్చికి వచ్చింది. ఆవిడ చెప్పిన మాట గమనిస్తూ రావడందే, దినముకు 3 సార్లు గంటలు ప్రార్థన చేస్తానయ్యా అంది. చాలా సంతోషం అమ్మా అన్న. నేను పొద్దున్న లేచినగా సాయంత్రం పడుకునే వరకు ప్రార్థన మీదే ఉంటా, దీని మీద అని చెప్పింది. సంతోషం చెప్పా. దేవుడి స్తోత్రం. ఏదో వచ్చిన సమస్య బట్టి వచ్చానే అందే. ప్రార్థన చేస్తుంటే దైవజన్మ నడుంకో తాడు కనబడుతుంది దర్శనంలో. ఏంటి? నడుంకో తాడు, కాలుకో తాడు, మెడలో తాడు కనబడుతూ ఉంటే అడిగా, అమ్మా ఒంటి మీద 3 తాళ్ళు నిజమేనంటే ఊరికినే ఏంటమ్మా ఏంటది ఊరికినే కట్టించుకున్నా. ఏంటది? ఎవరేమే దినముకు 3 సార్లు పొద్దున్న లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రార్థన మీద ఉండే భక్తి పర్రాలే. కానీ ఏదో ఆపదరాగా ఎవరు గుర్తొచ్చాడు? సాయం గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? సిద్ధాంత గుర్తొచ్చాడు.
ఆమె నా వద్దకు రాగానే ప్రభు బయలుపరిచిన తర్వాత దేవుడు వచ్చి పలికిన మాటలు బట్టి పశ్చాత్తపడి అక్కడే తాళ్ళన్ని తీసి ఆ బోధలో పడి బోరమని ఏడ్చింది. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా ఆపద కాలం అంటే పరిస్థితి రాగానే నమ్ముకున్న దేవుడు ముందుకెళ్ళవలసిన మనుషులు లోకంలో ఉన్న మనుషులు ముందుకెళ్ళి మరింతగా బాధను పెంచుకొని మరింత కష్టాలు పెంచుకొని సుఖాన్ని కోల్పోయి ఏడ్చే కుటుంబాలు చాలా కనబడుతున్నాయి. కానీ భక్తుల జీవితం, ఒక దావీదు జీవితం గమనిస్తున్నా, యోబు గారి జీవితం గమనిస్తున్నా. వారి బ్రతుకులో ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు తారుమారు వంటి స్థితిగతులు వచ్చాయి. అటువంటి ఆపద కాలంలో దైవజనమ వారు దేవుడు సహాయాన్ని కోరి ఉన్నారు కనుక ఆపదలన్నిటిలోంచి కూడా దేవుడు వారిని విడిపించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబంలో కూడా ఈశ్వరు మన మధ్య సజీవురాలుగా ఉండటానికి కారణం ఆమె చివరి స్టేజ్లో కూడా దేవుడు సహాయాన్ని కోరి నమ్మకం పెట్టుకుంది కనుక ఆమెకున్న ప్రతి ఒక్క బంధకాల్లోంచి దేవుడు విడిపించి, ప్రతి ఇబ్బందులోంచి దేవుడు విడిపించి, ప్రతి అనారోగ్యం నుంచి దేవుడు విడిపించి, దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఈరోజు కృతజ్ఞ ప్రార్థన పెట్టుకోవడానికి మన మధ్య సజీవ సాక్షిగా ఉంచింది. మనుషులు కాదు, తాళు వల్ల కాదు, సిద్ధాంతం వల్ల కాదు, కానీ యేసు సహాయాన్ని కోరింది కనుక మన మధ్య సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆపద కాలంలో ఎతకవలసింది దేవుడి సహాయం. దేవుడి సహాయమే మన జీవితానికి నిలబెడుతుంది. దేవుడు మాత్రం మన కుటుంబాలు కట్టగలడు. దేవుడు మాత్రమే జీవితాలు మార్చగలడు. దేవుడు మాత్రమే రోగాలు బాగు చేయగలడు. దేవుడు మాత్రమే పడి ఉన్న వాళ్ళు లేవనెత్తగలడు. మనం ప్రతి సందర్భంలో కూడా దైవజనమ మన జీవిత యాత్రలో ఆపదల వంటి పరిస్థితి వస్తున్నప్పుడు దేవుడు సహాయాన్ని కోరి ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయన వద్దకు వెళ్ళిన ఏ వ్యక్తిని కూడా త్రోసివేసే దేవుడు కాదు, కానీ నిజముగాను దేవుడు నమ్మకం కలిగి లోకంలో ఉన్న ఏర్పాట్లు నమ్మకుండా దేవుడి మీద ఆధారపడి ఆయన సహాయం కోరుకునే వ్యక్తులుగా ఉంటే ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడి సహాయాన్ని అందించగలడు. అటువంటి మనసు కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇలాగే దైవజనమ జీవితంలో పరిశీలిస్తూ ఉంటే ఒక కుమార్తె యజమాని కలిగి ఉన్నాడు. ఆ కుమార్తె చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా అందరూ కూడా గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్క సమాధి అనగా బయట తీసుకెళ్ళి సమాధి చేయడానికి చుట్టాలందరూ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. కన్నతల్లి ఏడుస్తూ ఉంది. అక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి వారి జీవితంలో వచ్చింది. అలాంటి పరిస్థితి వారి జీవితంలో వచ్చినప్పుడు యజమాని గుండెల నిండా కూడా కన్నీరు వంటి పరిస్థితి ఉంది. అలా కన్నీరు వంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనుకున్నాడు, ఇటువంటి ఆపదలో నా కుమార్తె బ్రతకాలంటే, ఇటువంటి కష్టములో నా ఇంట్లో విడిపించబడాలంటే ఒక్క యేసు వల్ల సాధ్యమని నమ్మి పరుగులెత్తడం ప్రారంభించాడుగే. యేసు ఎక్కడో అంటే అక్కడికి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పరుగున వెళ్ళే సమయానికి యేసుక్రీస్తు వేల మంది ప్రజల మధ్య దేవుడు వాక్యాన్ని అందించి ఆ ప్రాంతంలో కూర్చున్న పలుకుతున్నమాట, అయ్యా ఒకే ఒక కుమార్తెని కలిగి ఉన్నానయ్యా, హల్లారు బుద్ధిగా పెంచుకున్నానయ్యా, నేల మీద కాలు పెట్టకుండా నా గుండెల మీద పెంచానయ్యా, ఏ బాధ కలగకుండా నేను బాధ భరించుకొని నా కుమార్తెని పెంచానయ్యా, 16 సంవత్సరాలు యవనస్తురాలయ్యా, చనిపోయిందయ్యా అని తనకున్న ఆపద, తనకున్న దుఃఖమంతా కూడా దేవుడు సహాయం చేస్తారని, దేవుడి వల్ల జరుగుద్దని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాధ అంతా చెప్పగానే బాధ విన్న దేవుడు తనతో ఇంటికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్ని ఇంటికి ఎంతమంది వచ్చిన ఏడుపులో మార్పు రాదు. ఎంతమంది సిద్ధాంతులు ఇంటికి వచ్చినా జీవితంలో మార్పు రాదు. నీ ఒళ్ళంతా తాళ్ళు కట్టించుకున్నా బ్రతుకులో సంతోషం రాదు. యేసుని ఇంటికి రావాలి, దేవుని ఇంటికి రావాలి. ఆ రోజు ఆ అధికారి గుండెల నిండా బాధ కలిగిన వాడిగా తనకున్న దుఃఖాన్ని యేసుతో చెప్పుకొని తన కలిగిన ఆపద దేవుడితో పంచుకున్నప్పుడు దైవజనమా దేవుడు తనతో పాటు వచ్చాడు. వచ్చే సమయానికి
అక్కడ వాతావరణం అంతా కూడా కన్నీరుతో ఉంది, వాతావరణం అంతా దుఃఖంతో ఉన్నారు. తల్లి ఏడుస్తూ ఉంది, బంధువులు ఏడుస్తూ ఉన్నారు, చుట్టాలు ఏడుస్తూ ఉన్నారు. అటువంటి సమయం అంటూ వాతావరణంలోకి అతను దేవుని పిలుచుకున్నాడు. దేవుడు సహాయం కోరి పిలుచుకున్నాడు. సహాయం కోరిన వాణ్ణి దేవుడు గెంటలేదు. నాకు ఎంత ఇస్తావల్లా అన్నాడా? సిద్ధార్థ ఇంటికి రావాలి, ఎందుకు అడుగుతూ సిద్ధార్థ ఇంటికి రావాలంటే ఎంత ఎత్తావు, తాళి కట్టాలంటే ఎంత ఎత్తావు? ప్రభు అన్నాడు, విశ్వాసముతో నువ్వు వచ్చావు కనుక నేను నీ ఇంటికి వస్తాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అతని మాటను బట్టి దైవజనమా క్రీస్తు తన ఇంటికి వచ్చిన తర్వాత కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాన్ని దేవుడు చూసి ఒక్క మాట సెలవిచ్చాడు, చిన్నదానా లేచి నిలబడు. దేవుడు స్తోత్రం. ఒక్క మాట ద్వారా తన జీవితం అంతా దేవుడు మార్చాడు, కుటుంబ పరిస్థితి అంతా దేవుడు మార్చాడు. ఏ కళ్ళల్లో కన్నీరు వంటి పరిస్థితి కుటుంబంలో ఉందో, ఏ దుఃఖాన్ని బట్టి కుటుంబం అంతా ఏడుస్తూ ఉందో, దేన్ని బట్టి ఒక విచారంతో కృంగిపోతున్నారో, దేన్ని బట్టి జీవితంలో కన్నీరు కారుస్తున్నారో, యేసు తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ కన్నీరు వారి జీవితంలో లేదు, ఆ దుఃఖం వారి జీవితంలో లేదు, ఆ వేదన జీవితంలో లేదు. కానీ దైవజనమా దేవుణ్ణి పిలుచుకున్న తర్వాత, దేవుడు సహాయం వచ్చిన తర్వాత జీవితంలో కుమార్తె బ్రతికింది, కుటుంబం సంతోషంగా మారింది, ఫ్యామిలీ అందరూ కూడా దేవుడి సహాయాన్ని బట్టి ఆనందించారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా యేసుని నమ్ముకున్నావు, కానీ ఒకవేళ తెలుసో తెలియకో ఆపద రాగానే ఎక్కడికి పోతే కలిసి వద్ద పరిగెడుతున్నావేమో. చాలామంది దేవుని నమ్ముకుంటారండి, కలిసి రాకపోతే పరిగెడతారు, ఒంట్లో బాగోపోతే పరిగెడతారు, ఏదైనా తేడా కూడా పరిగెడతారు. ఇటువంటి వారి జీవితాల్లో ఏ దినము కూడా దేవుడు సహాయం చూడలేరు. కానీ భక్తి కలిగిన వారి జీవితాలు, దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు ఆపద వంటి దినములో మన జీవితంలో వచ్చినప్పుడు మనము ఎతకవలసిన సహాయము, చేరుకోవలసిన గమ్యం ఏదైనా ఉందంటే బైబిల్ అంటుంది, నేను ఒక్కడనే ఆపద కాలములో సహాయము చేయగలిగిన దేవుడిని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి పోయినా జీవితంలో మార్పు రాదు, దుఃఖంలోంచి బయటికి రాలేవు, కష్టంలో బయటికి రాలేవు. కానీ నమ్ముకున్న ప్రభు పాదాల వద్దకు వెళ్ళి సహాయం కోరే వ్యక్తిగా ఉంటే నీ దరిద్రం అంతా దేవుడు తీసివేస్తా, నీ రోగమంతా దేవుడు తీసివేస్తా. లక్షల పోసి వాడిని సంపాదించే కంటే నిండు మనసు దేవుడికి ఇచ్చి దేవుడి ముందు మోకరించి జీవితాన్ని మార్చో నీవే తండ్రిని ప్రభు పాదాల వద్దకెళ్ళి నాకు సహాయం చే తండ్రి అంటే నీ దరిద్రాన్ని కొట్టివేసి, శాపాన్ని కొట్టివేసి, రోగాన్ని కొట్టివేసి, చుట్టూ బలమైన కంచె వేసి దేన్ని బట్టి పరిస్థితి వచ్చిందో దాన్ని తొలగిస్తాడో దేవుడి చేతుల్లో ఉన్న కాపుదల నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. ఆయన తప్ప ఎవరి జీవితాన్ని మార్చలేరు. లోకంలో తిరగాలి తప్ప నీ గుండెల్లో ఉన్న వేదన పోదు, ఒంట్లో ఉన్న రోగం పోదు, జీవితంలో పరిస్థితి పోదు. కానీ అదే దేవుడు సహాయం కోరి ఆయన పాదాల వద్దకు వెళ్తే దైవజనమా జీవితంలో దేవుడు సహాయం అందుతుంది. దేవుడి చేత ఆపదలోంచి బయటకు వస్తాం, దేవుని బట్టి కన్నీరు వంటి పరిస్థితుల్లో బయటకు వస్తాం. ఎందుకంటే దైవజనమా బైబిల్ గ్రంథం అనేక భక్తులు వారి జీవితంలో ఆపద రాగానే వారి కళ్ళు మనుషులు ఎత్తుక్కోలేదు, వారి కన్నులు దేవుని వెతికే. దేవుడి స్తోత్రం. చూడండి, మన జీవితంలో ఒక 2 నెలల పిల్ల, ఆమె జీవితం మనం పరిశీలిస్తూ ఉంటే తెల్లవారు లెగ్గానే ఎవరు ఎత్తుక్కుంటుంది? ఏం చెప్పండి? డబ్బును వెతుకుతుందా? బంగారం వెతుకుతుందా? అమ్మమ్మని వెతుకుతుందా? ఎవరు ఎత్తుకుతుంది? ఎవరిని ఎత్తికినా తన ఆకలి తీర్చేవాడు కాదు. ఆ పసిబిడ్డకు ఉన్న జ్ఞానం నేటి క్రైస్తవుల దినాల్లో లేవు. ఆ పసిపిల్ల అనుకుంటుంది, నాకు ఈ క్షణం ఆకలేస్తుంది, నా ఆకలి తీర్చగలిగింది మా నాన్నమ్మ కాదు, మా అమ్మమ్మ కాదు, మా బాబాయ్ కాదు, ఏ కడుపునైతే పుట్టానో ఆ తల్లి మాత్రమే నాకు స్తోత్రం.
నువ్వు అనుకోవాలి, నా ఆపద కాలములు, నా కష్టములు, నా సమస్యలు తీర్చగలిగిన ఎవడైనా ఉన్నాడంటే యేసు రక్తములో నేను కడగబడ్డానో ఆయన ఒక్కడే నా జీవితంలో తీర్చగల నమ్మి ఆయన వెతుక్కుంటూ ఉంటే దైవజనమా దేవుని సహాయం చేస్తారు. దేవుడు సహాయం చేసిన తర్వాత కష్టాల్లో నీవు ఉండవు, బాధల్లో నీవు ఉండవు, కన్నీరు పరిస్థితి నీవు ఉండవు, అనారోగ్యంలో ఉండవు, ఇబ్బంది కొలుములో ఉండవు. కానీ దేవుడు సహాయం చేసిన తర్వాత వాటన్నిటిలోంచి విడిపించబడతాం. దేవుడు మహాకృపను బట్టి గొప్పవారిగా మార్చబడతాం. ఈరోజు ఆ బిడ్డ జీవితంలో కూడా గతంలో ఒక మాట చెప్పింది నాతోనండి, అయ్యా ఈరోజు దేవుడు సహాయం లేకపోతే ఈశ్వరుడు ఒక మనిషి భూమి మీద ఉండేది కాదని ఏడ్చింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తన జీవితంలో తనకు తోడుగా ఉండేది సర్వశక్తి కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి కార్యక్రమంలో ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవుడు ముందుకెళ్ళి పరి ఏడుస్తూ ఉంటే బలహీనతల నుంచి విడిపించేవాడిగా ఉన్నాం. ఏది కోరుకున్నా దేవుని సహాయం కోరారు కనుక ఆమెకు సహాయం అందించబడుతుంది. దానికి ప్రధానమైన కారణం గతంలో చేసే తప్పు తన జీవితంలో చేయకపోవడం వల్ల దేవుడు తోడుగా వచ్చాడు, సహాయం చేయడం ప్రారంభించాడు, దేవుడు ఆదుకోవడం ప్రారంభించాడు, బలహీనతల నుంచి విడిపించడం ప్రారంభించాడు. విచారం తన జీవితంలో ఒక ధైర్యాన్ని కలగజేశాడు. దేవుడు నాకున్నాడు, దేవుడి కోసం బ్రతకాలని ఆలోచన కలిగెత్తి మార్చాడు. అదే దేవుడు సహాయం చేయకు అనుకుంటున్నా నేను. ఆ బిడ్డను పోగొట్టుకున్న బాధ ఏ తల్లి భరించలేదండి. ఎందుకంటే ఒక 16 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తురాలు కళ్ళ ముందు ఎన్నో కోరికలతో పెంచుకున్న తల్లికి ఒక చవంలో కనబడుతూ ఉంటే గుండె ఆగి చచ్చి ఉంటే, కానీ దేవుడు నమ్మి ఆయన ప్రేమించి నిలబడడం వల్ల దేవుడిచ్చే ధైర్యం బట్టే మన మధ్య సాక్షిగా ఉంది. ఆమెకి, ఆమె కుటుంబానికి దేవుడు సదాకాలం సహాయం అందించును గాక. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన. తండ్రి, మనిషి జీవిత యాత్రలో ఆపదలు కలుగుతాయి అని మీరు మాట్లాడుతున్నారు. ఈ ఆపద కాలములో మనిషి ఎవరిని సహాయం కోరాలి అని మీరు మాట్లాడుతున్నారు. దేవుడు సహాయం కాకుండా ఏ సహాయం అర్జించినా జీవితం నష్టమే చూస్తాం తప్ప ఆ ఆపద తప్పించబడదని మాట్లాడుతున్నారు తండ్రి. దావీదు జీవితంలో ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ప్రాణాలు పోయిన పరిస్థితి దావీదు జీవితంలో వచ్చినప్పుడు అంటున్నాడు, అయ్యా నాకు నువ్వే సహాయకుడు అని పాటించాడు తండ్రి. తనకి ఎన్ని ఆపదలు వచ్చినా నీ సహాయం కోరినప్పుడు నీ సహాయము ద్వారా ప్రమాదములో తప్పించబడి, ఆపదలు కొట్టివేయబడి, తిరిగి రాజ్యములో రాజు నిలబడే అవకాశాన్ని నువ్వు కలిగించావు తండ్రి. మా మధ్య యోబును కూడా పెట్టావు తండ్రి. ఒకే దినాన ఆపద మీద ఆపద, కష్టం మీద కష్టం, శ్రమల మీద శ్రమ వచ్చినప్పుడు నిన్ను మాత్రమే సహాయం కోరాడు ప్రభా. నీ సహాయం అర్జించిన యోబు జీవితాన్ని మేము పరిశీలిస్తూ ఉంటే తండ్రి, ఆపదలు కొట్టివేసావు ప్రభా, శ్రమలు కొట్టివేసావు తండ్రి, కన్నీరు వంటి పరిస్థితుల్లో విడిపించావు తండ్రి. మరలా యోబుకి క్షేమాన్ని అనుగ్రహించావు తండ్రి. ఈరోజు నాయన ఈశ్వర జీవితంలో కూడా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు బాబు. నాయన తన జీవితంలో వచ్చిన ఆపదను బట్టి మనుషుల్లాగా తొలగిపోయేదిగా లేదు కానీ ప్రభా, బ్రతికితే దేవుడే బ్రతికితే నమ్మి నీ సహాయం కోరి నీ పాదాల వద్దకు వచ్చి గొజాడిన సమయంలో ఆ బంధకాల్లో విడిపించావు తండ్రి, బలహీనతల్లో విడిపించావు తండ్రి, విచారంలో ధైర్యపరచావు తండ్రి, నిలబడే ధైర్యం ఇచ్చావు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు. ఆమెకు నిండు నూరులుగా తోడుగా ఉండండి. ఈ రాత్రి కాలమందు మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభు ఈ మాటలు బట్టి నీకు అనుకుని నడిచే వారికి వెళుతూ ఉండగా ఏ ఆపదలైతే వారి జీవితంలో శ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా నీ సహాయమును బట్టి తొలగించమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, చుట్టాలను, బంధువులను, స్నేహితుల్ని, పిలుచుకున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆస్వాదించమని, మరి ప్రాముఖ్యముగా ఈశ్వరికి సదాకాలం తోడుగా ఉండమని
మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనం కలుగునుగాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన వారందరికీ ప్రాముఖ్యముగా ఈశ్వర జీవితానికి తోడుగా ఉండమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి.